న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. టెస్టిక్యులర్ సర్జరీతో న్యూజిలాండ్తో తొలి 3 టీ20లకు తిలక్ వర్మ దూరమయ్యాడు. బీసీసీఐ కూడా అధికారికంగానే ప్రకటించింది. అయితే ఫిట్నెస్ సాధిస్తే న్యూజిలాండ్తో చివరి 2 మ్యాచ్ల్లో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా కోలుకుని గ్రౌండ్లో దిగాల్సి ఉంటుంది. ట్రైనింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో న్యూజిలాండ్తో సిరీస్కు పూర్తిగా దూరమైన టీ20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా బరిలో దిగుతాడనే అంచనాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 7న అమెరికాతో భారత్ తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్తోనే తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వొచ్చని చర్చ జరుగుతోంది. గ్రూప్ దశలో నమీబియాతో ఫిబ్రవరి 12న, పాకిస్తాన్తో ఫిబ్రవరి 15న, నెదర్లాండ్స్తో ఫిబ్రవరి 18న తలపడాల్సి ఉంది. టీ20 వరల్డ్ కప్లో తిలక్ వర్మ కీలకం అవుతాడనే చర్చ ఉంది. అందుకు తగినట్టే తెలుగు కుర్రాడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చండీగఢ్ పై సెంచరీ కొట్టాడు. 109 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ పై 34 పరుగులు సాధించాడు. ఆసియా కప్ లోనూ తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లోనూ హిట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో మెరుపులు మెరిపించాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. గత 6 నెలల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 18 ఇన్నింగ్స్ల్లో 567 పరుగులు సాధించాడు. యావరేజ్ 47.25, స్ట్రైక్ రేట్ 129.15. ఓవరాల్ గా తిలక్ వర్మ ఇప్పటివరకు 40 టీ20ల్లో బరిలోకి దిగాడు. 37 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1183 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 120 పరుగులు. యావరేజ్ 49.29, స్ట్రైక్ రేట్ 144.09. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2023లో టీమిండియాలోకి వచ్చిన తిలక్ వర్మ అరంగేట్ర సంవత్సరంలో 34.44 యావరేజ్ తో పరుగులు సాధించాడు. 2024లో మాత్రం ఏకంగా 102 యావరేజ్ ను నమోదు చేశాడు. 2025లో 47.25 సగటుతో పరుగులు సాధించాడు. టీ20లో 3వ స్థానంలో తిలక్ వర్మకు మెరుగైన రికార్డు ఉంది. 3వ స్థానంలో 15 ఇన్నింగ్స్ల్లో 542 పరుగులు సాధించాడు. 60.22 యావరేజ్ నమోదు చేశాడు. 3వ స్థానంలో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 4వ స్థానంలో 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 490 పరుగులు సాధించాడు. యావరేజ్ 54.44. 4వ స్థానంలో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 5వ స్థానంలో 5 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 27.5 యావరేజ్ తో 110 పరుగులు చేశాడు. 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. 6వ స్థానంలో 2 మ్యాచ్ల్లో, 7వ స్థానంలో 1 మ్యాచ్లో బరిలోకి దిగాడు. యావరేజ్ 30 లోపే ఉంది.